11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. మొన్న 18వ తారీఖున పోలీస్ ఆంక్షలు విధించిన ఆంక్షలు ధిక్కరించి తన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి శిలా విగ్రహం పెట్టారు, ఆవిష్కరించడానికని వెళ్ళాడు. అది ఓకే. ఆ ప్రయాణంలో, అతను చేస్తున్న ప్రయాణంలో, ఆ జన సందోహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కార్ డోర్ తీసి ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి అందరికీ అభివాదములు చెప్పటం, ఈ పక్కన టైర్ కింద పడి సింగయ్య అని ఒక 60 సంవత్సరాల దళితుడు ఆ టైర్ కింద నలగటం, అది చూచి ఆ కార్యకర్తలు అతను బయటకు లాగి పక్కనున్న ముళ్ళ కంచెలో పడేయటం, తర్వాత 108 వాహనంలో అతను ఆసుపత్రికి తీసుకెళ్ళటం, ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలోనే అతను చనిపోవటం, ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? దీనికి నాకు సంబంధం లేదంటాడు ఆయన. నిన్న హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు. నాకు సంబంధం లేదు, నేను నంగనాచినని వెళ్ళాడు ఆయన. ఆయనకి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నా ప్రెస్ మీట్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలని నా విజ్ఞప్తి. లేకపోతే మీకు ఎవరికి బుర్రకెక్కేటట్టు ఎవరు చెప్పట్లా మీకు సరిగా. మీకే సంబంధం. మీ యాత్రలోనే అతను చనిపోయినాడు. అతను చావుకు మీరు కారకులు. మీరు పోలీస్ ఆంక్షల్ని మీరు గౌరవించి 3 కార్లతోటి 100 మందితోటి ప్రయాణం చేస్తుంటే సింగయ్య చనిపోయేవాడు కాదుగా. మరి అతను చావుకు మీరు కదా కారకులు. దాన్ని పక్కన పెడితే ఆయన టీం అంతా కూడా, మేడం రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, ఆరెడ్డి గారు, అందరూ కూడా ఎగబడి ఎవరు జగన్కి ఏం సంబంధం, అసలు ఆ కారు కిందే పడలేదు. ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్పీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? నా దగ్గరున్న సమాచారం ప్రకారం ఇదే అని ఇచ్చాడు. ఆయన లేచి వెళ్ళిపోతూ కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అది చెప్పరా? తర్వాత దర్యాప్తు చేశారు, వీడియోలు, టీవీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసిన తర్వాత అసలు కారణం ఇది అని తెలిసింది. తెలిసిన దానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని చెబుతున్నారు. చంద్రబాబు గారే తీసుకొచ్చి సింగయ్యని టైర్ కింద వేశారంటాడు ఒకడు. ఈ సింగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు. ఎన్నెన్ని మాట్లాడదు. మరి ఆమె రోజా గారు, ఆమె మహిళ, నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిది మొట్టమొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి. ఐ రిపీట్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా, చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో మిళితమైంది. అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్నాపత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది. మీకు ఎప్పుడైనా పత్రిక, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా కాదు నేను ప్రశ్నాపత్రాలు దొంగలించలేదు, నేను ప్రశ్నాపత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఎప్పుడైనా చెప్పాడా సార్? నవ్వద్దు, సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా చెప్పాడా? నేనంటున్నా జగన్ది నేర ప్రవృత్తి అంటున్నా. నేను ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు. నేను 10th ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ అంటారు. ఆ ఫస్ట్ పక్కన పెడితే ఏ కాలేజీలో చదివావయ్యా నువ్వు? ఇంటర్ ఏ కాలేజీలో చదివావు? డిగ్రీ ఏ కాలేజీలో చదివావు? నువ్వు ఎంబీఏ ఏ కాలేజీలో చదివావంటే అది మాత్రం ఆ ఒక్కటి అడగొద్దు అంటాడు. అంటే అతను మనస్తత్వం చెప్పాలన్నది నా ఉద్దేశం. అతను కించపరచాలి, చదువుకోలేదు అతనని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. జగన్ మనస్తత్వం తెలియాల రాష్ట్ర ప్రజలకి.
ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడి మనస్తత్వం తెలియాలా? క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి అతని మనస్తత్వం ఎలా లింక్ అయి ఉంటుందో అది తెలియాలా? అది చెప్పాలన్నది నా ఉద్దేశం. చిన్ననాటి నుండి కూడా ఎత్తుకొని రాలించే భుజాల మీద మోసాడు అతను వివేకానంద రెడ్డి గారు, ఇతని బాబాయ్. అతన్ని పార్లమెంటుకు రాజీనామా చేయలేదని లాగి చంప మీద కొట్టాడండి. ఎవరిబడి నోస్ ఇట్. కంట నీళ్ళు పెట్టుకొని కిమ్మనకుండా పక్కకి వెళ్ళాడు. నేర ప్రవృత్తి. అంత ప్రేమగా చూచిన బాబాయిని కొట్టడం మామూలు కొడుకు కొట్టలేడు. ఇటువంటి అసాధారణ పుత్రులు మాత్రమే కొట్టగలరు. మామూలు కొడుకు కొట్టలేడు బాబాయిని. అందులో ప్రేమగా చూచిన బాబాయిని, భుజాల మీద మోసిన బాబాయిని, లాలించిన బాబాయిని, ప్రేమించిన బాబాయిని, జోకొట్టిన బాబాయిని అంతలాగి చంప మీద కొట్టలేరు. నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు. ఆ కొడుకు మాత్రమే కొట్టగలడు. నా కొడుకులు కొట్టలేరు. అది చెప్పాలనేది నా ఉద్దేశం. నేర ప్రవృత్తి. నేను బాబాయిని వేసేసిన వాడికి సెంగైన వేయటం ఒక గొప్ప. సొంత బాబాయిని వేసిన వాడికి ఒక దళిత వర్గానికి చెందిన సెంగయ్యని, ముసలోడిని వేయటం గొప్ప. ఏమైనా ఒకసారి ఆలోచిస్తాడా? అయ్యో పాప ఇతను ఇదేయాడే, చనిపోయాడే, లాగా అవతల పడేయండి అని ఉంటాడు. కారులో ఉన్న మాకేం సంబంధం అంటారు. మీ అందరికీ సంబంధమే. ఆయన మొన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యి వెళ్ళాడండి. ఎవరు అతను? ఏదో అమరావతి మహిళలను బూతుల మీద తిట్టి బెయిల్ మీద ఇచ్చారండి. సీనియర్ జర్నలిస్ట్ అంట అతని పేరు. బెయిల్ ఇచ్చారండి. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారు. నిన్న చూశాను నేను. బస్సులో యాక్సిడెంట్ అవుద్ది, బస్సు తొక్కుద్ది, బస్సులో ఉన్న వాళ్ళందరినీ వేస్తారా అని అడుగుతున్నాడు. ఇది బస్సు కాదురా బాబు, కారులో ఉన్నది నలుగురు నాయకులు. అక్కడ అసలు నాయకుడు పార్టీ అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు. పార్టీ కార్యకర్త పోలీసు ఆంక్షలని ధిక్కరించి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళటం ఒక పోరాటం, ఏదో ధిక్కరించి ముందుకు వెళ్తున్నారు. అప్పుడు అతను చనిపోయాడు. అయ్యో యాక్సిడెంట్, టైర్ కింద నలుగుతుందని గగ్గోలు పెట్టారు జనం. లాగి అవతల పడేయండి అన్నారు కారులో కూర్చున్న వాళ్ళు. అటువంటి మాటలు ఆమె అనగలదు. ఆమె ఎవరు? మహిళ ఉంది అక్కడ, ఎక్స్ మినిస్టర్ చిలకలూరుపేట, విడుదల రజని గారు. అటువంటి మాటలు అనగలదు. లాగి అవతల పడేయమని అనగలదు. కార్యకర్తలు ఆ టైర్ కింద పడిన సెంగయ్యని లాగి అవతల పడేశారు. ముళ్ళ కంచెలో పడేశారు. 108 వచ్చిన తర్వాత తీసుకెళ్లారు. తర్వాత చనిపోయారు. అవన్నీ వేరే విషయం. నేనేమంటాను, బాబాయిని వేసిన వాడికి సెంగయ్య ఒక లెక్క అంటా నేను. అటువంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను అటువంటి వ్యక్తి ఎలా నేర ప్రవృత్తి ఎట్లా అంటే చెప్పుకొస్తున్నా. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా నీవు బెంగళూరులో ఉండు. అందరికీ తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా. కొత్త విషయాలు నేను ఇక్కడ వెలికి తీసి చెప్పటం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన 2004 నుంచి 2010 చనిపోయేంత వరకు కూడా నువ్వు బెంగళూరులో నుండి ఇక్కడికి రావద్దు, నా పరువు తీయద్దు, నా పదవికి గండం తీసుకురావద్దు అని మొత్తుకున్నది నిజం కాదా? దాన్ని కూడా ధిక్కరించి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మీరు. అంటే తండ్రి మాటను కూడా ధిక్కరించిన వాళ్ళు. నేర ప్రవృత్తి. ఇట్ షోస్ ఇస్ మెంటల్ సిస్టమ్. నాన్న రావద్దు అన్నాడు, నాన్న మాటను గౌరవించాలా? అది కొడుకు. కానీ ఈ కొడుకు అట్లా కాదు అని చెప్పాలనేది నా ఉద్దేశం. ఆ పార్టీ వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకి 5 ఏళ్ళు మనల్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్ గారి మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం. తప్పితే వేరే కాదని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దండుకొని సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలలు చెంచలగూడ జైల్లో చెప్పకూడదు తిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేర ప్రవృత్తి related to his mental capabilities, mental system, menseria, criminal instinct, ఇవన్నీ అతని మనసులో ఉన్నాయి. అటువంటి వ్యక్తి నాయకుడని చెప్పాలనేది నా ఉద్దేశం. అంతేగాని ఆయన్ని కించపరచాలని కాదు, అతన్ని ఏదో ప్రజల్ని వెలివేయమని చెప్పట్లేదు నేను. అతని మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం. అది నిన్న ఈరోజు వాళ్ళ కరపత్రంలో రాస్తారు. వాళ్ళ కరపత్రం, జగన్ కరపత్రం అంటే ఏంటి? సాక్షి పేపర్. అందులో ఇది రాసి డాక్టర్కి రాస్తారు. సెంగయ్య శరీరంపై చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ అంటాడు. ఎంత బుద్ధి లేని పని అండి. వైద్యులు ఇచ్చినది పంచనామా కాదు సార్,
మీరు ఎవరు సాక్షులు ఎవరు రాస్తున్నారో ఎవరు చూస్తున్నారో, ఆ ఎడిటర్ ఎవరో సబ్ ఎడిటర్స్ ఎవరో నాకైతే తెలియదు. కానీ శవ పంచనామా పోలీసులు చేస్తారు. శవ పంచనామా పోస్టు మార్టంకు పంపటానికి ముందు పోలీసులు రాసే శవ పంచనామాలో రాసిన గాయాలు ఇవి. పోస్టు మార్టం కంటే ముందు లిఖింపబడిన గాయాలు, గుర్తించిన గాయాలు ఇవి. ఇక్కడ ఏం రాస్తారు మీ పత్రికలో? సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన. వైద్యులు ఎవరైనా ఈ రిపోర్ట్ ఇవ్వటానికి? ఈ శవ పంచనామా చేసిన తర్వాత పోలీసులు డెడ్ బాడీని పోస్టు మార్టంకు పంపిస్తారు. పోస్టు మార్టం ఓపెన్ చేసి అడుగడుగున అంగుళం ఓపెన్ చేసి కత్తితో ఓపెన్ చేసి అంతా చూచి డాక్టర్లు మన రాస్తారు. ఈ గాయాల కంటే ఎక్కువ గాయాలు ఇంకా డిటెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ పోలీసుల శవ పంచనామాలో చిన్న గాయమని రాస్తే ఓపెన్ చేస్తే అది పెద్ద గాయం అయిపోతుంది. అవన్నీ పోస్టు మార్టంలో వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ పోస్టు మార్టం రిపోర్ట్. పోస్టు మార్టం రిపోర్టుకి శవ పంచనామాకి తేడా తెలియదు.